ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం రేవంత్ రెడ్డికి ప్రమాదం, తీవ్ర టెన్షన్ లో నాయకులు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా మీకు ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వార్త చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతున్నారు కానీ దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్స్ ట్యాప్ చేయండి. ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మరోసారి ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, తన బంధువులకు 1000 కోట్లు కోవిడ్ డ్రగ్స్ కాంట్రాక్ట్ వచ్చిందని రేవంత్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. సచివాలయంలో నిజంగా ఆభరణాలు తాను తవ్వినట్లు రేవంత్ రెడ్డి అనే జోకర్ నకిలీ కథనాన్ని సృష్టించడానికి కేటీఆర్ ట్విట్టర్లో పోస్ట్ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియోను సర్క్యులేట్ చేయించిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని, సీఎం హోదాలో ఉస్మానియా యూనివర్సిటీలో ఫేక్ సర్క్యులర్ పోస్ట్ చేశాడని ఘాటుగా పోస్ట్ పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డి ఓ ఫేక్ న్యూస్ ప్లేడర్ అని, ఆయన్ను జైల్లో ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించారు కేటీఆర్. దీనిని బీఆర్ఎస్ సపోర్టర్స్ వైరల్ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ సపోర్టర్స్ దీనికి కౌంటర్స్ కామెంట్లు అయితే పెడుతున్నారు. దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి ఏ రకంగా స్పందిస్తారనేది రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిందంటున్నారు రాజకీయ నిపుణులు. ఎలక్షన్లు అయితే ముగిసాయి, ఎన్నికల ఫలితాలు అయితే రాబోతున్నాయి. ఇక దీనిపైన కూడా గతంలో బీజేపీ కీలక నేత అమిత్ షా కూడా సీరియస్, ఇక మోదీ కూడా సీరియస్ కావడం, ఇప్పుడు మరోసారి తెరపైకి ఇదంతా తీసుకురావడం, దీని వెనుక మరోసారి చర్చనీయాంశం టాపిక్గా మారిందని అంటున్నారు రాజకీయ నిపుణులు.